బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్విడ్ ప్రోకో లావాదేవీలపై ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ చేసి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెహ్రూ ఓఆర్ఆర్ టోల్ లీజ్ సంబంధించి గతంలో చూసాం, అనేక విమర్శలు కూడా వచ్చినాయి. లీజ్ అగ్రిమెంట్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఐఆర్బి ఇన్ఫ్రా సంస్థకి ఎప్పుడు ఇచ్చింది? ఏప్రిల్ 27, 2023న 30 సంవత్సరాల లీజుకి ఇచ్చింది. 7,380 కోట్లకు, అతి తక్కువ ధరకు, 30 ఏళ్లకు. అదేమో వసూలు రోజు కోటి నుంచి 2 కోట్లు వసూలు చేస్తూ ఉంటే ఇదేమో 30 ఏళ్లకు 7,380 కోట్లకు ఇచ్చింది. దానికి ప్రతిగా ఆ సంస్థ పార్టీకి ఏం చేసిందంటే ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చింది. జూలై 4, 2023న దాదాపు 25 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ కొని ఐఆర్బి ఇన్ఫ్రా సంస్థ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది. ఆ బీఆర్ఎస్ పార్టీ జూలై 13, 2023న ఎన్క్యాష్ చేసింది వాటిని. మరి తర్వాత అదే సందర్భంలో కైటెక్స్ గార్మెంట్స్ అనే సంస్థ యూనిట్ కూడా ప్రకటించినప్పుడు ప్రభుత్వం 15 కోట్ల విలువ గల బాండ్లను బీఆర్ఎస్ పార్టీ జూలై 17, 2023న ఎన్కాష్మెంట్ చేసుకున్నది. మళ్ళీ అదే సంస్థ రెండో యూనిట్ ప్రకటన చేసినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అక్టోబర్ 16, 2023న దాదాపు 10 కోట్ల రూపాయల విలువల గల ఎలక్ట్రల్ బాండ్ను ఈ పార్టీకి ఇస్తే ఎన్కాష్మెంట్ చేసుకున్నది. మరి అధికారికంగా ఇంత, అనాధికారికంగా కేటీఆర్కు 2,000 కోట్ల రూపాయలు ముడుపులు ముట్టినట్లు కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి. మరి ఈ అంశం మీద అప్పట్లో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్కి వెళ్తే కూడా ఆ రోజు అధికారులు కూడా లోపలికి రానివ్వకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితి చూసినాం. మరి ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఈ విషయం మీద. దాని తర్వాత హెచ్ఎండిఏ అధికారులు ఈరోజు అప్పుడు రేవంత్ రెడ్డి గారి పైన సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా కూడా వేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఆ కేసును విత్డ్రా చేసుకోలేరు. దాని మీద కూడా ఇంతవరకు విచారణ చేపట్టలేదు. మళ్ళీ అప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆ ఓఆర్ఆర్ టోల్ లీజును రద్దు చేస్తే 30 సంవత్సరాలు లేదని. కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది, ముఖ్యమంత్రి గారు వాటిపైన నిర్ణయం తీసుకోలేదు, విచారణ కూడా చేపడతలేదని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరి నిన్ననే సీఎం కార్యాలయంలో కానీ సిఎస్ గారి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఈరోజు మేము కలిసి నిన్న ఈ యొక్క టోల్ లీజ్ పైన ఎంక్వైరీ చేయాలని చెప్పి నిన్న మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ఒక టోల్ లీజ్ 30 సంవత్సరాలు ఇచ్చినప్పుడు ఒక ప్రజలకు సంబంధించిన విషయంలో అది ప్రజలకు ఇబ్బందులకు అయ్యే విషయము, ప్రజల డబ్బులు చెల్లే అంశం కాబట్టి, ప్రజా రవాణాకు సంబంధించిన అంశం కాబట్టి ఈరోజు క్యాబినెట్లో తీర్మానం చేయాలి. కానీ క్యాబినెట్లో చర్చ లేదు కదా, తీర్మానం కాదు, చర్చ కూడా లేదు, క్యాబినెట్కి తెలియదు, ఆర్థిక శాఖ అప్రూవల్ అసలే లేదు, ఆర్థిక మంత్రి హరీష్ రావుకు అసలే తెలియదు. అంతా కూడా ఈరోజు అప్పుడు యువరాజుగా నడిపినటువంటి కేటీఆర్ గారు ఆధ్వర్యంలో ఇదంతా కూడా జరిగింది. కాబట్టి కేటీఆర్ను ఫార్ములా ఈ రేస్నే కాదు, ఈరోజు అతిపెద్ద స్కామ్ కూడా ఈ యొక్క టోల్ లీజు, ఆ ఐఆర్బి ఇన్ఫ్రా సంస్థకి ఇచ్చిన లీజ్ పైన కూడా ఎంక్వైరీ చేసి ఈరోజు కేటీఆర్ను బొక్కలో వేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక క్యాబినెట్ మీటింగ్ లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా మీరు ఆ సంస్థకు ఎట్లా ఇస్తారు? ఆ సంస్థ నుండి ఎలక్ట్రల్ బాండ్ మీ పార్టీకి ఎట్లా తీసుకుంటుందో ఈసారి సమాధానం చెప్పాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు. మరి ఏమనంటే తెలంగాణ ఉద్యమం సెంటిమెంట్ రగిల్చుకుంటే ఈరోజు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఆ బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి కాదు, ఒక బద్మాష్ రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకుంటే కూడా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము సూచన చేస్తా ఉన్నాం. మళ్ళీ ఆ బద్మాష్ రాష్ట్ర సమితి నాయకులను కూడా ఈరోజు అరెస్ట్ చేసి బొక్కలో వేయాల్సిన అవసరం ఉంది. మరి టోల్ దోపిడీ ఎంత దారుణంగా ఉందంటే దాదాపు ఇప్పటి వరకు ఆ యొక్క ఓఆర్ఆర్ టోల్ పైన 5,902 మందికి కంప్లైంట్ చేశారు. ఏమని కంప్లైంట్ చేశారు? మేము ఒక 10 రూపాయలకు ఎక్కడనో గచ్చిపోలెక్కి అప్రత్యక్షం కాడ తిరిగితే 10 రూపాయలు కానీ 20 రూపాయలు కట్ కావాల్సిందోనా ఒకరికి 90 రూపాయలు, ఒక 200 రూపాయలు ఫాస్టాగ్లో కట్ అవుతూ ఉంది. కొంతమంది చూసుకోరు, ఫాస్టాగ్లలో ఏదో కట్ అవుతుంది అనుకోరు. కొద్దిమంది చూసుకొని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళే 5,902 మంది ఉన్నారంటే దాంట్లో ఎంతమంది రిటర్న్ చేసిన వాళ్ళు 4,197 మందికి కూడా ఈరోజు రిటర్న్ చేశారంటే అధికారికంగా లెక్కలేవు. మళ్ళీ అనధికారికంగా చూసుకొని కొన్ని లక్షల మంది ఉంటారు. మరి ఎంత దోపిడీ చేస్తా ఉన్నారు టోల్ పేరుతోన ఐఆర్బి సంస్థ. ఈ టోల్ దోపిడీని అరికట్టాలంటే ఆ లీజ్ కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, వాళ్ళకు అంత తక్కువ లీజుకి ఇచ్చి ఓన్లీ ఆ రోడ్డు మాత్రమే వాళ్ళకి అప్పచెప్పారు. కానీ ఒక అత్యధిక ఖర్చు అయ్యేది
గ్రీనరీ మాత్రం సర్వీస్ రోడ్ పనులు మాత్రం ఈరోజు హెచ్ఎండిఏనే చేస్తూ ఉందంటే ప్రజల పనులతోనేమో వీళ్ళు లీజ్కి ఇచ్చేది తక్కువకి ఇవ్వాలి, వాళ్ళు డెవలప్ కావాలి, పర్సనల్గా వాళ్ళ డబ్బులు వస్తాయి. అంటే వీళ్ళు ఖర్చు అయ్యేది మాత్రం ఈరోజు ప్రభుత్వ ఖర్చుతో మళ్ళీ ఈరోజు గ్రీనరీ కానీ సర్వీస్ రోడ్ కానీ చేసే హెచ్ఎండిఏ అధికారులు మళ్ళీ నిన్న ఫార్ములా ఈ రేస్ పైన కంప్లీట్ చేసినటువంటి దానకిషోర్ గారు ఈ యొక్క దీనిపైన కూడా ఎంక్వైరీ చేయాలి, దీనిపైన కూడా ఆయన్నే కంప్లీట్ చేయాలి ఈడీకి ఏసీబీకి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన అంశం, ఒక ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, ఇది ప్రజా రవాణాకు సంబంధించిన దుర్వినియోగం అయింది. ఈ యొక్క క్విడ్ ప్రోకో అంటే లావాదేవీల ఆర్థిక లావాదేవీలు ఈరోజు అయోమయంగా చాలా ఇబ్బందికరంగా ప్రజలు ఇంత ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళ సుఖం చూసుకుంటే ఈరోజు ప్రజలు ఏమైనా పోనని చెప్పి వాళ్ళు కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఈరోజు అందరిని అరెస్ట్ చేసి దీని వెనక ఈ పెద్దలు ఎవరున్నా సరే అవసరమైతే అప్పుడు దీనికి అంతా బాధ్యత అప్పుడు ముఖ్యమంత్రిగా వివరించిన కేసీఆర్ పైన కూడా ఈరోజు విచారణ చేయాలని చెప్పి మేము బీసీ పొలిటికల్ చేసి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు బీసీ పొలిటికల్ చేసి పక్షాన ఏసీబీకి ఈడీకి కూడా ఈరోజు కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈ విషయం మీద రేపు అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తీసుకొని, ఎందుకంటే గతంలో మీరు పోరాటం చేసిన దానిపైన మీ మీద హెచ్ఎండి అధికారులు పర్మనెంట్ దావా వేశారు, మరి మీరు ఎందుకు ఉదాసీనతో వ్యవహరిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా ప్రశ్నార్థకరంగా మారింది. కాబట్టి దీనిపైన వెంటనే విచారణ వేగవంతం చేసి బాధ్యులపై చర్య తీసుకోవాలని చెప్పి మరొకసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.